సంతోషించుతున్నాను. ఏది తృప్తి కలిగిస్తున్నది? దేవుని యొక్క మాట. దేవుడేమని చెప్పాడు? నా కృప నీకు చాలు. ఆ మాట ఆయనకి ఏం కలిగించిందంట? తృప్తిని కలిగించిందంట. మరి ఇవేవి కూడా ఆయనకు ఎంచుకోదగినటువంటి బాధగా అనిపించాల. ఇవేవి కూడా లెక్కలోకి తీసుకోలేనటువంటి బాధలుగా ఆయన అనుకోలా. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలము ఉన్నది. కాబట్టి నువ్వు భయపడద్దు. అది పౌలు గారి యొక్క విశ్వాసము. ఇక ప్రార్థించలా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట ఆధారం చేసుకున్నాడు. ఆ మాటతోనే తృప్తి పడ్డాడు. మరలా అడిగుండాడా ఎక్కడైనా? నాకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభు అని అడిగుండాడా? లేదు. నీ బలహీనతలో నా బలము ఉన్నది, నా కృప నీకు చాలు. ఈ మాట మరి పౌలు గారికి తృప్తినిచ్చిందంట.